టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మహానాడు 3 రోజుల భాగంగా 2వ రోజు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం టీడీపీ శ్రేణులందరూ కూడా కడపకి వైపు వస్తున్న పరిస్థితి. రేపు బహిరంగ సభ జరగబోతుంది. ఈ నేపథ్యంలో చాలామంది నేతలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. మహాసేన రాజేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎట్లా కనిపిస్తుంది? నిన్న ఒక పెద్ద ప్రతినిధుల సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈరోజు కార్యక్రమాలు, రేపు కార్యక్రమాలకి ప్రధానంగా ఈసారి కొంత యువత మీద ఫోకస్ చేసిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అనుకుంటున్నాను? ముందుగా మీకు నమస్కారం అండి. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిన్నటి కార్యక్రమం ఆల్రెడీ అందరూ మీడియా ద్వారా చూశారు. ప్రతినిధుల సభ మీరు అడిగినట్లు యువత మీద ఫోకస్ చేయడం అనేది ఇప్పుడు కాదండి, ఎలక్షన్ ముందు నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 40% మేము యూత్కి సీట్లు ఇస్తామని మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా చాలామంది కొత్తోళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కొత్తోళ్ళే మంత్రులుగా ఉన్నారు. యూత్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ భారతదేశంలోనే మొట్టమొదటి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. నిన్నటి కార్యక్రమంలో కూడా అత్యధిక శాతం యూత్ దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే యువత రాజకీయాల వైపు వస్తేనే ఒక మంచి సమాజాన్ని మనం చూడగలుగుతాం. చాలా కాలం నుంచి ఏం జరుగుతుందంటే వాళ్ళ తండ్రి రాజకీయ నాయకుడిగా ఉంటాడు, కొడుకేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా పోయే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి యువగళం పాదయాత్ర మార్పు తీసుకొచ్చిందండి. ఒక యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రం కోసం అలాంటి అరాచక పాలన రాక్షసులను ఎదిరించి ఆయన చేసిన పాదయాత్ర యువత అందరినీ కూడా రాజకీయ వైపు ఆలోచించేలా చేసింది. కాబట్టి ఇంకా భవిష్యత్తు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతుందండి. యువత రాజకీయాల్ని శాసించబోతున్నారు, రాష్ట్రాన్ని బాగు చేయబోతున్నారు సార్. కానీ మీ యువనేతకి ఒక పెద్ద పదవి రాబోతుంది, ఇవ్వబోతున్నారనే ఒక చర్చ జరుగుతోంది. ఆయనేమో నిన్న మాతో అందరితో మాట్లాడుతూ నేను అట్లాంటి ఏం కోరుకోవడం లేదు, మా నాయకుడేమో చంద్రబాబు నాయుడే మా నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటారు? నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు లోకేష్కి ఏదైనా బిగ్ స్టేజ్ కావాలి, లేదు ఆ పార్టీకి కీలక బాధ్యతలు వహించాలి అని మీరేమైనా కోరుకుంటున్నారు? అంటే నారా లోకేష్ అనే ప్లేసే అతిపెద్ద ప్లేస్ అండి. ఆయనకి మళ్ళీ మరొక ప్లేస్ ఏమీ ఆయనకి అందరిని తీసుకురాదు. అయితే ఆయనకి ఏది ఇచ్చినా కూడా ఒక బాధ్యత అవుతుంది. మళ్ళీ ఒక ఎక్స్ట్రా బాధ్యత ఆయన భుజాల మీద మోపినట్టే ఆయన ఆ బాధ్యతను స్వీకరిస్తారు. పెద్ద ఆయన కార్యకర్తల ఆకాంక్ష అప్పుడే చాలా రోజుల నుంచి లోకేష్ గారిని ఇంకా పై స్థాయిలో చూడాలి, ఇంకా పై స్థాయిలో, అంటే మా అభిమానం ఉంటుంది కదండి. కార్యకర్తల అభిష్టం మేరకు ఒకవేళ పెద్ద ఆయన ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. కానీ నారా లోకేష్ అనేది అన్నిటికన్నా పెద్ద పదవి, అన్నిటికన్నా పెద్ద పొజిషన్ ఆయనకి. ఎందుకంటే ఆయన చేసిన ఫైట్ కానీ, ఆయన ఎదుర్కొన్న తీరు కానీ ఒక రియల్ హీరోని అంటే నేనేం పొగడట్లేదండి. రియల్ విలన్స్ని ఎదుర్కొన్నాడు ఎవడని రియల్ హీరో అవుతాడు. ఆయన రియల్ హీరో మా దృష్టిలో. కానీ యువగలం లోకేష్ పాదయాత్ర అంటే యువగలం మాత్రం లోకేష్ టర్న్లో ఒక పెద్ద మైలురావుగా చూస్తారా దాన్ని? ఏమండి యువగలం పాదయాత్ర లోకేష్కి తన మార్పును కావచ్చు, లేకపోతే తనలో కొత్త నాయకత్వ లక్షణాలని కావచ్చు, ఒక నేతగా ఎదగడానికి దోహదపడింది అనుకుంటారా? అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి, దమ్ము అనేది ప్రదర్శించేది కాదు, సమయం వచ్చినప్పుడు తనంతటదే బయటపడుతుంది. రాష్ట్రం రావణ కాష్టంగా రాక్షసుల కబందాస్తాల్లో గెలిపినప్పుడు ఆయనలో ఉన్న దమ్ము, ధైర్యం ఏది ఆటోమేటిక్గా బయటకు వచ్చిందండి. ఆయనలో ఉన్న ధైర్యం బయటపడమే యువగలం, అంతే తప్ప ఆయన ఏమి ప్లానింగ్గా నేను ఎలాగెళ్ళాలి, అలా చేయాలి, ఎంతమంది పోలీస్ సపోర్ట్ ఉండాలి, ఎంతమంది సెక్యూరిటీ ఉండాలని వెళ్ళలేదు అతను. ఆ రోజున రాష్ట్రం కోసం ఇంకో డైలాగ్ కూడా ఉంటుందండి, అంటే రాజ్యం కష్టంలో ఉన్నప్పుడు రాజే సైన్యాధ్యక్షుడికి వస్తాడట. ఒక సైన్యాధ్యక్షుడిగా ముందుకు వచ్చాడు ఆ రోజు. ఆయన మీద ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగాయి చూసాం, ఎన్ని అవమానాలు జరిగాయి, ఎన్ని వక్రీకరణలు జరిగాయి. అన్నిటిని కూడా ఎడంకాలి చిటికిన వేలతో పక్కకు దోసి రాష్ట్రం కోసం ప్రాణాలు తెగించి నిలబడ్డాడండి. అలాంటి వ్యక్తిలో మరొక ఎలివేషన్ అవసరం లేదు. ఆ సందర్భాన్ని బట్టి ఆయనలో ఉన్న దమ్ము బయటపడిపోయింది. ఇప్పుడు ఈ రోజున జరిగింది ఏంటి? కథ సుఖాంతం అయిపోయింది. ప్రజలకి ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ప్రజల్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, యువతను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో ముందుకెళ్తున్నాడు. అంటే కడపలో పెట్టడానికి గల రీజన్స్ చాలామంది వివిధ రకాల రీజన్లు చెప్తున్నాను. కానీ పర్టికులర్గా కడప గడ్డ మీద పసుపు జెండా ఎగరవేయడం, రెండవది మీరు ఇంత పెద్ద సభని గతంలో ఎక్కడా జరిగినంత సభ ఈసారి కడపలో జరుగుతుంది. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది దీని వెనకాల. అంటే ఇప్పుడు కడప గడ్డ మీద మా పసుపు జెండా మేము ఎగరేయక్కర్లేదండి, ఆల్రెడీ ఎలక్షన్లో ప్రజలు ఎగరేశారు. ఎలక్షన్లో ఇక్కడ మెజార్టీ సీట్లు మా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం ద్వారా కడప ప్రజలే ఇక్కడ పసుపు జెండాను కోరుకున్నారు.
కాబట్టి ఇది కడప అంటే ఇది ఒక దేవుడు గడపగా భావించి ఇది మొట్టమొదటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి మహానాడు కాబట్టి ఒక సెంటిమెంట్గా ఇక్కడ పెట్టడమే తప్ప ఎవరో మనోభావాలని చేయడానికో లేకపోతే మా జెండా ఇక్కడ ఉందని మేము చెప్పుకోవాల్సిన అవసరం ప్రజలే చెప్తున్నారు అది. కాబట్టి ఆ కారణంగానే పెట్టారండి. ఇది కేవలం కడప అనేది దేవుడు గడప, ఇది మొట్టమొదటి మన కార్యక్రమం శుభసూచకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. రేపు 5 లక్షలు మందిని తీసుకురావాలనేది ఒక అజెండా. సో 5 లక్షలు సక్సెస్ అవుతుందా? 5 లక్షల మందిని మేము తీసుకురాక్కర్లేదండి, 10 లక్షల మందికి మేము ప్లేస్ చూడాలి. ఎందుకంటే మేము తీసుకురావాల్సిన బాధ్యత లేదు. జనం ఆల్రెడీ రెడీగా ఉన్నారు వాళ్ళు రావడానికి. వాళ్ళకి వచ్చిన వాళ్ళు కొంచెం ఏర్పాట్లు ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద మేము చూసుకుంటే సరిపోద్దండి. రైట్ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో రాజేష్, మహాసేన రాజేష్ అయితే క్లియర్గా ఒకటే చెప్తున్నారు, రేపు 10 లక్షల మందికి జనాల్ని ఎక్కడ సమకూర్చాలా, ఏ విధంగా ఏర్పాటు చేయాలనే దాని మీదనే మా ఫోకస్ ఉంది అనేది చెప్తున్న పరిస్థితి. ఓటు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.